తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇప్పుడు ఎందుకు? ఇదిగో వెళ్ళిపోతామని చెప్పిన వాళ్ళు మళ్ళీ వెనక్కొస్తారా ఏంటి? వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. పద, మన గదికి వెళ్ళిపోదాం. పదవే, వేడిగా ఉంది. పద. అజయ్ని హాస్పిటల్లో జాయిన్ చేశాను అని దేవమ్మ చెప్పింది. పొరపాటున అజయ్ నోరు విప్పాడంటే ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. బానుని పాపని తీసుకుని అందరూ కలిసి మా ఊరు రండి. అక్కడ 10 రోజులు ఉండాలి, సరేనా? అలాగే అండి, తప్పకుండా వస్తాము. కానీ మీరు జయప్రద గారు ఊరు వెళ్తున్నారు. మురారి గారు సత్య ఇక్కడే ఉంటారు. నేనిక్కడ ఉండడం ఏంటి బాను? నేనక్కడికి వెళ్ళాలి. నేనిక్కడ ఉండలేను, ఊరెళ్ళిపోతాను. మురారి గారు, మీ మనసులో ఏముందో నాకు తెలుసు. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు కూడా నాకు తెలుసు. ఏ ప్రయత్నమైనా ఒక్కసారి చేయగానే ఫలించదండి. అలాగే ఇప్పుడు మీ మనసులో ఉన్న రాధ ఏ ఆచూకీ తెలియలేదని మీరు బాధగా వెళ్ళిపోతే ఎలా? అందుకే మీరు సత్య ఇక్కడే ఉండండి. అందరం కలిసి రాధ గురించి వెతుకుదాం. తప్పకుండా రాధ దొరుకుతుందని నేను నమ్ముతున్నాను. రాధ కనిపించేంత వరకు, రాధ జాడ తెలిసేంత వరకు మీరు ఇక్కడే ఉండాలి. ఉంటారు కూడా. ఇది నా మాట, మీరు కాదనకూడదు. అదేంటండి మీరు మౌనంగా ఉంటారు? అంతా నేనే మాట్లాడితే ఎలాగా? మీరు చెప్పండి. నువ్వు చెప్తే నేను చెప్పినట్టే కదా. అయినా నువ్వు నిర్ణయం తీసుకున్నాక కాదనడానికే ఉంది. తప్పకుండా ఉంటారులే, ఉండండి, పర్వాలేదు. అవును మావయ్య, సిటీలోనే ఒకప్పుడు రాదుంది అని చెప్పారు కదా, మరి తను ఎక్కడికి వెళ్ళిందో అంటున్నారు. మనం ఇక్కడే ఉంటే తన గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా. భాను కూడా అన్నీ ఆలోచించి చెప్పింది. ఉందాం మావయ్య. నిజమే కిట్టయ్యా, బాను అంతలా చెప్తుంది అంటే ఇక్కడే ఉండడం మంచిదని నాకు అనిపిస్తుంది. అవును తమ్ముడు, పరిస్థితి ఏంటో అనేది తెలుసుకున్నాక నీ జీవితం గురించి కూడా నిర్ణయం తీసుకోవాలి కదా. ఇక్కడే ఉండండి, నేను అమ్మ బయలుదేరుతాం. అమ్మా, బయలుదేరదావా? వెళ్ళొస్తామండి. మంచిదండి, వస్తామండి. సత్య, వెళ్ళొస్తాం. అలాగే అమ్మా. పద. అబ్బా, ఇన్ని రోజుల ఇరుకు గదిలో ఉండాలంటే చిరాకొచ్చిందే. అబ్బా, మళ్ళీ మన గదికొచ్చేసాం. ప్రశాంతంగా ఉంది. అమ్మా, ఏదో సంవత్సరాలు ఉన్నట్టు ఎందుకు అంతలా తిట్టుకుంటావు? ఉన్నది 2 రోజులే కదా. 2 రోజులని నువ్వు చాలా తేలిగ్గా అన్నావే. అమ్మో, నాకు మాత్రం 2 సంవత్సరాలు ఉన్నట్టుంది. అలవాటైన గదిలో ఉండడానికి ఇరుగు గదిలో ఉండడానికి తేడా లేదు. అందుకే తిట్టుకుంటున్నాను. అతిథులంటూ వాళ్ళని గౌరవించడమే తప్ప, అయ్యో ఆ గదిలో మనవాళ్లే ఉన్నారని ఊరుకున్నారా? లేదే. వాళ్ళ మీద మనమెందుకు జాలిపడ్డాం? పద, ముందు బట్టలు సర్దు. సత్య, నువ్వు బామ్మ గదిలో ఉండు. మురారి గారు, మీరు ఈ గదిలో. అదేంటి, వీళ్ళు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వచ్చారేంటి? వెళ్దామని అనుకున్నారు కానీ మురారి గారిని సత్యని నేను ఉండమన్నాను. వాళ్ళు కొన్నాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇందాక వెళ్తామన్నారు, మళ్ళీ ఉండడం ఏంటి? అదంతా మీకు అనవసరం. మురారి గారు ఒక పని మీద ఇక్కడ ఉన్నారు. ఆ పని పూర్తయ్యే వరకు ఇక్కడే ఈ గదిలోనే ఉంటారు. సత్య బామ్మతో పాటు బామ్మ గదిలో ఉంటుంది. బావుందమ్మా, బావుంది. ఎవరు ఎక్కడుండాలో నువ్వు బాగానే నిర్ణయించావు. ఇంతకీ నేను నా కూతురు ఎక్కడుండాలో అది కూడా నువ్వే చెప్పు. ఈ 2 రోజులు మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. నేను ముందే చెప్పాను కదమ్మా, మనం అక్కడే ఉండాలని. నువ్వే తొందరపడి ఇక్కడికి వచ్చావు.
అక్కడికే వెళ్దాం. భానుమతి దేవి గారు చెప్పాక ఇంకా కాదనేదేముంటుంది? నువ్వు బాగానే చెప్తావే. ఆవిడ చెప్తే ఇంట్లో అన్నీ జరిగిపోతాయా? చూడండి, నేనేం చేయకూడని పని చేయట్లేదు. ఇంటికి గెస్ట్లు వచ్చారు. ఈ రూమ్ బాగుంటుంది కాబట్టి మురారి గారిని ఇక్కడ ఉండమంటున్నాను. కొద్ది రోజులు మీరు ఆ రూమ్లో సర్దుకోండి అని చెప్తున్నాను. ఇందులో తప్పే ఉంది? నీకు తప్పుగా ఏమీ కనిపించదమ్మా. కానీ మమ్మల్ని చిన్నగా చూడ్డం మేము తట్టుకోలేకపోతున్నాం. ఏ ఉండేది మురారు ఒకడే కదా, ఆ గదిలో మురారు ఉండొచ్చు కదా, మేమిక్కడే ఉంటాం కదా. బాను, అది అనవసరంగా గొడవ ఎందుకు? ఆ గదిలో నేనే ఉంటాను, వెళ్దాం పద. అరే మీరు ఆగండి. మీ ఇల్లు ఎంత విశాలంగా ఉంటుంది, అందులోనే మీ గది ఇంకెంత విశాలంగా ఉంటుందో నాకు తెలుసు కదా. అంత చిన్న గదిలో మీరు ఉండక్కర్లేదు. మీరు ఇక్కడే ఉండండి. వీళ్ళే అక్కడ ఉంటారు. ఏంటమ్మా, మేం కూడా ఇంట్లో మనుషులమే కదా. మేం కూడా మీకు కావాల్సిన వాళ్ళమే కదా. మాకీ గది ఎప్పుడో ఇచ్చారు. ఒక విధంగా నువ్వు రాకముందే మేమిక్కడున్నాం. ఇప్పుడు ఈ గదిలోంచి పంపించడం కరెక్ట్ కాదని చెప్తున్నాను. నేను లేనప్పుడు మీరు ఇంటికి వచ్చారు, అంతేకాని నాకంటే ముందు మీరు ఇంటికి రాలేదు. నేను కొద్ది రోజులు వీళ్ళింట్లోనే ఉన్నాను. వాళ్ళింట్లో మహారాణిని చూసినట్టుగా చూశారు. ఇప్పుడు వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు అంతే గౌరవం ఇవ్వాలి అంటున్నాను. అందుకే ఈ గదిలో వాళ్ళు ఉంటారు అంటున్నాను. మిమ్మల్ని ఆ గదిలో సర్దుకోమంటున్నాను. భాను, ఏమైంది? ఏమైందని భానుని అడిగితే ఏం చెప్తుందండి? నన్ను అడగండి, నేను చెప్తాను. మేమింటికొచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని మీరు ఈ గదిలోనే ఉండమన్నారు. మేము ఇక్కడే ఉంటున్నాం కదా. కానీ ఇదిగో మీ కోడలొచ్చాకే ఈ ఇంట్లో పద్ధతులన్నీ మారిపోయాయి. మమ్మల్ని ఎలా బయటికి పంపించాలని తను చూస్తోంది. అందుకే ఆ ఇరుగదిలో మమ్మల్ని ఉండమంటోంది. ఆయన అతిథి కాబట్టి ఈ గదిలో ఉంటారని శాసనం చేస్తోంది. ఎంతైనా మీ మనిషి కదా, మేం మౌనంగా ఉండడం తప్పదని మాకు అర్థమైందిలేండి. ఏం మాట్లాడుతున్నారండి? మనం కాకుండా అతిథి వచ్చారన్నటువంటి ఆలోచన కూడా మీకు లేదా? అలా ఇంకొకళ్ళ ముందు ఇలా మాట్లాడొచ్చా? మమ్మల్ని అడుగుతారేంటండి? మరి భాను కూడా అలాగే మాట్లాడుతోంది కదా. తను మాట్లాడగాలేనిది మా అమ్మ సమాధానం చెప్తే తప్పైపోయిందా? అందరూ ఎందుకు అనవసరంగా మాట అనుకుంటున్నారు? బాను, మేమెక్కడున్నా మాకు ఇబ్బందే ఉండదు. నేను బామ్మగారి దగ్గర ఉంటాను, మావయ్య వేరే గదిలో ఉంటాడు. ప్లీజ్ ఇక్కడితో ఇది వదిలేసేయండి. పర్వాలేదమ్మా. ఆయన వాళ్ళ కాకుల్లోనూ కాని వాళ్ళ కంచాల్లోనూ అని ఊరికే సామెతలు చెప్పలేదు. ఇదిగో ఇలాంటి వాళ్ళని చూసే పెట్టారు. ఇప్పుడు మీరు వేరే దగ్గర సర్దుకున్నారే అనుకో, మేవేదో మిమ్మల్ని అవమానించావని ఈ భానుమతి మా మీద కోపం పెంచుకుంటుంది. పర్వాలేదమ్మా, మాకు తగిన మర్యాద జరుగుతుంది. మేమే అక్కడికెళ్ళి ఉంటాం. ఆ గది కాకపోతే ఏ మెట్ల కిందో తలదాచుకుంటాం. అక్కడ కూడా దిక్కు లేకపోతే బయట వాచ్మెన్ గది ఉంది కదా, అందులో పడుకుంటాంలే. మేమే సర్దుకోవాలని ఇవిడు చెప్పాక మీరందరూ ఎందుకు ఇబ్బంది పడ్డాం? ఇంకా చూస్తావేంటే? చెప్పారు కదా ఇంటి కోడలు గారు మనం ఎక్కడుండాలో అని. ఇంక మనం ఇక్కడ ఉండకూడదు. వెళ్దాం పద.